చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. Yeah. మీకు స్వార్థం ఎక్కువ. నాకే పేరు రావాలి, నేనే స్టార్ అవ్వాలి, నాకే క్రెడిట్ రావాలి. ఎక్కడ అనలేదే అలా నేను. లేదు కదా, లేదండి, నాకు తెలుసు మీరు అలాంటి మనిషి కాదు. అస్సలు కాదు. నేను పేర్లు చెప్పను. బట్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేశారు? అది వాళ్ళ కొంచెం కంటెంట్ అలా క్రియేట్ చేయమన్నారు. బట్ నాకు యాక్చువల్లీ అట్లా ఇష్టం లేకుండా, బట్ జనాలు ఏంటంటే అట్లాంటి కంటెంట్కే ఇష్టపడతారు. చూశాను కొన్ని వాళ్ళవి. సో అలా అని చెప్పాము. బట్ ఆ చెప్పడం కూడా ఆయన ఫేస్ చూసుకుంటే నేను చెప్పలేదు. మీరు కొన్ని ఆ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేయండి. మీతోనే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతున్నాను. బట్ ఎదుటి మంది తిట్టాలంటే కూడా నేను తిట్టలేనండి. అంతే, నాకు దోమ కూడా చంపను నేను. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఏదో ఉందంటే బాబు కొట్టండి బాబు, నేను ఆ బ్యాట్ పట్టి కూడా కొట్టాను నేను. ఆయన ఫేస్ చూస్తుంటే నేను సైడ్కి చూసి తిడుతున్నాను తప్ప ఆయన ఫేస్ చూసి తిట్టలేదు నేను. యాక్చువల్గా ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, గీతా సింగ్ అంటే మాకు ఎలాంటి మాస్క్ వద్దు. గీతా సింగ్ ఎలా ఉంటే అలా చూసే మేమందరం ఇష్టపడ్డాం. అవును, మీ ఒరిజినాలిటీయే ఇష్టం. ఇప్పుడు కొంతమంది స్టార్స్ ఉంటారు, వాళ్ళు మాస్క్ వేసుకొస్తేనే వాళ్ళు స్టార్లు. మీరు అలా కాదు. కామన్ మ్యాన్కి కూడా మీ జెన్యూనిటీ, ఆ రియాలిటీనే తెలుసు. అవును, అలాగే ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్లో మీరు ముందు డిస్క్రైబ్ చేసినట్టు అందము, లావు ఇవి ఎవరు చూడట్లేదు. గీతా సింగ్ వచ్చింది, మంచిగా డ్యాన్స్ చేసింది, అందరూ యాక్సెప్ట్ చేశారు. సో గీతా సింగ్ నుంచి మాకు ఎలాంటి పూతలు వద్దు, ఆ రియాలిటీ ఉంటే చాలు. అనవసరంగా ఆ ప్రయత్నం చేశారేమో అనిపించింది. తర్వాత నాకు కూడా కొంతమంది చెప్పారు, ఎందుకు అలా చేశారండి, ఎంత బాగా వచ్చింది, వాళ్ళని తిట్టడం పద్ధతి కాదు కదా, ఎందుకు ఆయన మీద సీరియస్ అయ్యారంటే, అంటే అట్లా కంటెంట్ చేయాల్సి వచ్చిందండి. బట్ సంథింగ్ కంటెంట్ ఉంటే కదా జనాలు చూస్తారు. సో ఆ తర్వాత మేము ఫ్రెండ్లీగానే మాట్లాడాం, ఫ్రెండ్లీగా డ్యాన్స్ చేసాము. అర్థమైంది. బట్ అలా జనాలు కూడా అలానే ఎక్స్పెక్ట్ ఇప్పుడు సాఫ్ట్గా కూర్చొని మాట్లాడితే ఎవరు చూడరు, కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తే చూస్తారు అంటే సరే ఓకే అని చెప్పి మేము కంటెంట్ చేసాం. కానీ దానికి అంత సక్సెస్ న్యాయం చేయలేకపోయాము. బికాస్ ఇద్దరం మొహం చూసుకుంటాం కానీ అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు స్వరూప్ గారు నాతోని. సో ఆ తర్వాత మేము చేసిన తర్వాత చాలా నవ్వుకున్నాం, ఏంటి మనం ఇట్లా అరుచుకోవడం ఏంటి అసలు, ప్రాక్టీస్లోనే అనిత గారు మీ మీద అన్నారు కానీ నేను అసలు ఒక మాట అనలేదు, మన ఇద్దరు కొట్లాడుకోవడం ఏంటి అని చెప్పారు. బట్ ఎలాగో సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది, దానికి ఇంకా అలాంటి ఏం అవసరం లేదు. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ కూడా ఉంది. మేబీ మీకు కోపం రావచ్చు, అయినా అడుగుతున్నాను. రోజు సాయంత్రం 6 తర్వాత ఏం చేస్తారు మీరు? వాకింగ్ చేస్తాను, ట్రెడ్మిల్. 7:30, 8 కల్లా నా డిన్నర్ అయిపోద్ది. దట్స్ ఇట్. గీతా సింగ్ తాగుతారా? తాగుతానంటే సంథింగ్ అకేషన్ అప్పుడు తాగుతాను. అది మా అకేషన్స్ ఏదైనా సంథింగ్ ఉంటే, అంటే మాకు తెలిసిన చాలా క్లోజ్ పర్సన్స్ అయితే తాగుతాను, లేకపోతే లేదు. అండ్ ఇది కూడా ఎందుకు అడిగానంటే, ఒక ఇంటర్వ్యూలో పదే మీ పైన మీరే ఈ జోకులు వేయించుకున్నారు. ఏది ఇక్కడండి? నేను పేరు చెప్పలేను కొన్ని సమస్యల వల్ల, ఇంటర్వ్యూ పేరు చెప్పలేను. సో నాకు అక్కడ కూడా విచిత్రంగా అనిపించింది. యాక్చువల్గా మాకు తెలుసు మీరు ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఫోటోలు పెట్టారు. అవునండి. దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఎవ్రీథింగ్ మాకు తెలుసు అనమాట. సో అలాంటి వ్యక్తి కాదు. బట్ యాంకర్ రిపీటెడ్గా 6 తర్వాత 6 అయింది, అది ఏంటంటే ఫన్నీ వేగా వెళ్తుంది కదా అనుకున్నాను. అది కూడా కొంతమంది అన్నారు, అదేంటి మీరు అంత కాదు కదా, ఎందుకు అలా చెప్పారు అంటే, ఏదో జనాలు నవ్వించాలి కదా మనము. అందరూ అనుకుంటే ఆర్టిస్ట్ అంటే తాగుతారు, తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు అనుకున్నా, మనం ఏం అంతగా చేయం కానీ ఏదో కొంచెం కామెడీగా ఏదో ఇచ్చాం మనము. తాగుతుంటే టీ కాఫీ ఉంటాయి కదా, మనం ఓన్లీ అదే ఎందుకు అనుకోవాలి అన్నట్టుగా పోయాము. సరే ఓకే, జరుగుతుంటాయి కదా. 2 ప్రశ్నలు ఎందుకు ఇంత పర్టికులర్గా అడిగానంటే, ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం వచ్చినా సరే గీతా సింగ్ పేరు ఉండదు. అవునండి. ఎలాంటి మోసం జరిగినా గీతా సింగ్ మోసపోయిందే కానీ ఎవరిని మోసం చేయలేదు. గీతా సింగ్ ఎప్పుడూ ఒక తప్పు చేయలేదు. సో అలాంటి గీతా సింగ్ మీద ఉన్న ఈ మచ్చ చెడిపేయాలన్న ఉద్దేశంతోనే నేను అయ్యో నో ప్రాబ్లం, ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీలో ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం 100లో ఒక 50% జరగద్ది. మీకు 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ అని మాట్లాడుకుంటే, ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చే నిర్మాతలు కానీ ఇప్పించే దర్శకులు కానీ అతి తక్కువ మంది ఉంటారు. అవునండి.
కితకితల సినిమా అయిపోయింది. సినిమా పెద్ద సక్సెస్ అయింది. మీకు రావాల్సిన రెమ్యునరేషన్ మీకు వచ్చేసింది. ఈవీవి సత్యనారాయణ గారు ఒకరోజు మిమ్మల్ని పిలిచి ఎక్స్ట్రాగా 2.5 లక్షల రూపాయల డబ్బులు చేతిలో పెట్టారు. నిజమేనా? 2.5 కాదండి. ఉమ్. ఒక 70 ఎంతో పెట్టారు. 70,000 1,70,000. 1,70,000. సో మేము వద్దని చెప్పాను. సార్ వద్దు సార్, నాకు సక్సెస్ ఇచ్చారు మీరు, ఉమ్. నాకు మా ఇంట్లో అసలు వద్దని చెప్పారు. ఇమ్మీడియట్ ఫోన్ చేశారు, డైరెక్టర్గా డబ్బులు ఇస్తాను, అసలు ఏ రూపాయి తీసుకోవద్దు, అంటే మనకి ఇండస్ట్రీ తెలీదు, మన ఒక మిడిల్ క్లాస్, అలాంటి నీకు ఒక లైఫ్ ఇచ్చారు, వాళ్ళ కొడుకు కన్నా మంచి పేరు ఇచ్చారు నీకు, ఉమ్. మనం రూపాయి తీసుకోకూడదు అన్నారు మా ఇంట్లో. ఉమ్. ఆ, డైరెక్టర్ గారు చెప్పారు, సార్ నాకు వద్దు సార్ అంటే, పిచ్చి తీసుకో, నువ్వెందుకు తీసుకో, యూ హ్యావ్ ద రైట్, ఉమ్. నేను హ్యాపీగా ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చారు డైరెక్టర్ గారు. ఉమ్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంటే ఆ టైంలో అంత రెమ్యునేషన్ అనేది ఇంకా చాలా నాకు ఇక పీక్లో వెళ్ళిపోయాను. ఇంకా అసలు ఇంటికి వచ్చిన మామూలుగా నాకు ఇంత డబ్బులు వచ్చినాయి చూసా ఒక్క సినిమాకి అని చెప్పి చాలా హ్యాపీ అనమాట. అందరికి ఫుల్ పార్టీ, ఇంట్లో అంత నాన్ వెజ్ తినడం, అసలు స్వీట్లు పంచడం, గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, అసలు ఒక 2-3 days చాలా హంగామా చేశాను, సెలబ్రేషన్ చేసుకున్నామండి మేమైతే. ఇంకా అంత పెద్ద డైరెక్టర్ గారు అసలు మనకి ఇంత ఇవ్వడం అనేది గ్రేట్ అసలు అని చెప్పి. నేను ఇప్పటి కూడా గుడికి వెళ్ళిన ఆయన పేరు మీద ఆయన పేరు తలుచుకుంటాను, ఆయన పేరు తలుచుకుంటాను, నరేష్ గారి పేరు తలుచుకుంటాను, రాజేష్ గారి పేరు కూడా తలుచుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఇవాళ ఉన్నాను ఇండస్ట్రీ. ఒక గీతా సింగ్ అనే తెలుసు అంటే తేజ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయనతో పాటు ఒక లైఫ్ ఇచ్చారు ఈవీవి గారు. సో ఐ రెస్పెక్ట్ దిస్ 2 డైరెక్టర్స్, చాలా రెస్పెక్ట్ చేస్తారు ఇద్దరిని. ఇంకా అసలు కితకితలు ప్రాజెక్టు ఆన్ బోర్డ్ ఎలా అయింది అనేది, అంటే మీ దాకా ఎలా వచ్చింది, ఎలా మాట్లాడారు, ఎలా స్టార్ట్ అయింది, కాస్త వివరంగా చెప్తారా? అంటే నేను ఏదో అప్పట్లో నేను కంట్రీకి వెళ్ళానండి, ఫుల్ ఫోన్స్ వచ్చాయి. చలపతిరావు గారు ఫోన్ చేశారు, ఏంటి 2-3 days నుంచి నువ్వు ఫోన్ చేసాను లిఫ్ట్ చేయట్లేదు అంటే, లేదని ఇట్లా వేరే ఊరు వెళ్ళాము, కంట్రీకి వెళ్ళాము అంటే, ఏంటంటే నువ్వు అర్జెంటుగా డైరెక్టర్ గారు ఆఫీస్కి వచ్చేసి, తెలుసు కదా ఫిల్మ్ నగర్లో, ఎందుకు బాబాయ్ నువ్వు రా అర్జెంటుగా రా. వెళ్ళంగానే డైరెక్టర్ గారు నువ్వు లోపల వెళ్ళి కలుపు అంటే, డైరెక్టర్ గారిని కలవడం ఏంటి నాకు అర్థం కాలేదని. ఇప్పుడు ఒక 3-4 months నువ్వు ఏం సినిమాలు చేయబాకు, నువ్వు సినిమాలు సార్ నేను ఏం చేశాను సార్ అని, లేదు ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నా, నువ్వు దానికి మెయిన్ నువ్వు అని ఏ పడితే ఒప్పుకోబాకు, నువ్వు ఇంకా నువ్వు కొంచెం లావ్ అవ్వాలి అని. లావ్ అవ్వాలి సార్, సినిమాలు చేయకపోతే ఎట్లా సార్, నువ్వు ఏం చేయదు, నేను చెప్తున్నాను కదా నీకేం కావాలి, నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను అన్నారు. ఏంటి తెలుసా, అప్పుడు నరేష్ గారు వచ్చారు, ఈ సినిమాకి నువ్వే హీరోయిన్ అన్న. సార్ నాకు అర్థం కాలేదు సార్, ప్లీజ్ చెప్పండి. పిచ్చి ముందు నువ్వే ఈ సినిమాకి హీరోయిన్. డైరెక్టర్ గారు హీరో ఎవరు తెలుసా అంటే, నరేష్ గారా అన్న. నీకెలా తెలుసు, ఏరా నువ్వు చెప్పావా అని. సార్ ఆయన చెప్పాడు, ఆయన ఇప్పుడే కలుస్తున్నాను, నేను ఇట్లా మాట వరుసకు చెప్పాను సార్, నరేష్ గారే అని చెప్పేశారు. చాలా షాకింగ్ అసలు. నేను చెప్పాను సార్ మీ సినిమా అంటే, నాది మదర్ టంగ్ హిందీ, కొంచెం మాట్లాడతా బట్ నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు సార్, మీ సినిమాలు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి సార్, చూశాను కదా చాలా సినిమాలు చూశాను నేను, నా వల్ల కాదు సార్ ఇవన్నీ, నేను పెద్ద పెద్ద డైలాగ్స్ నీకెందుకు, నువ్వు చేస్తావు, నువ్వు కాన్ఫిడెన్స్ ఎందుకు కోల్పోతావు, నేను ఉన్నాక నేను చేయిస్తాను కదా, నీకు స్క్రిప్ట్ ఇస్తాను, నువ్వు నేర్చుకో, కోడైరెక్టర్ ఉంటారు, అందరు నీకు హెల్ప్ చేస్తారు సార్, ఎంత హెల్ప్ చేసినా నేను ఇంత పెద్ద 10 lines డైలాగ్స్ అయితే నేను చెప్పలేను సార్, నేను మర్చిపోతాను. అదిగో నువ్వు కాన్ఫిడెన్స్ వదలకు, నువ్వు చేస్తాను ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకో, తర్వాత విషయం అది. కానీ అక్కడ చాలా ధైర్యం ఇచ్చారు ఈవీవి గారు. సో ఇంకా స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం నా అన్ని సెకండ్ టేక్ ఎక్కడ పోలేదు, అన్ని సింగిల్ టేక్లో ఫినిష్ చేశాను. నరేష్ గారు ఏదో ఒక్కసారి ఒక సెకండ్ టేక్ వెళ్ళేసరికి తిట్టారు, చూసావా నీకన్నా ఇంత బాగా చేస్తుంది, పిచ్చి ఫస్ట్ టైం చేస్తుంది, నువ్వేంట్రా ఇట్లా చేస్తున్నావు అనగానే ఆయన ఇట్లా చూస్తుంది, అయ్యో రా బాబు నాకేం తెలియదండి బాబు, పాప ఆయనకు అప్పుడే స్క్రిప్ట్ ఇచ్చారు, నాకు ముందు రోజు ఇచ్చిన ప్రిపేర్ అంటే, పర్లేదమ్మా ఊరికే ఇలా చూశాను నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. చాలా బాగా హెల్ప్ చేశారండి నరేష్ గారు అయితే, ఆ సినిమాకి కూడా ప్రతి సీన్లో హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన కూడా అసలు నేను మర్చిపోను ఇంకా అసలు. అండ్ కితకితల గురించి ఎందుకు ఎప్పుడు ఇంత స్పెషల్ దేనికంటే, రీసెంట్గా ఒక 1 year కూడా కావట్లేదు, అల్ల నరేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా బడ్జెట్లు పెరిగిపోయినాయి, కలెక్షన్స్ ఇంత వస్తున్నాయి, ఇట్లాంటి ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంది కదండి. కథ డిసైడ్ చేస్తుంది. మేము అప్పట్లో కితకితలు అనే ఒక సినిమా తీసాము, నాన్నగారి డైరెక్షన్లో, ఓన్ ప్రొడక్షను, 60 లక్షల బడ్జెట్. అవునండి. ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసా మీకు? ఒక పెద్ద నెంబర్ చెప్పారు ఆయన. 8 crores వచ్చాయండి. 8 crores. అది జెమినీకి మేము అమ్మాము శాటిలైట్. అప్పుడు 8 crores అంటే నాట్ ఏ జోక్ అండి అసలు. అవును. ప్రతి ఫెస్టివల్కి అసలు వేస్తుంటే అసలు నాకు ఏదైనా సండే రాగానే ఫెస్టివల్ కానీ చాలా కాల్స్ వచ్చేవి, ఓహో సినిమా రిలీజ్ అయినట్టు, టెలికాస్ట్ అయినట్టు టీవీలో అనుకునేదాన్ని.
యాక్చువల్లీ అందరూ అడుగుతున్నారు సెకండ్ పార్ట్ ఎప్పుడండి అని చెప్పి. అది మన నరేష్ గారికే తెలియాలండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. ఎందుకంటే బాడీ షేపింగ్ ఆయన చెప్పారు, బాడీ షేపింగ్ కదా ఇప్పుడు నన్ను అందరూ నెగిటివ్గా చూస్తారు. నేను ఒక అమ్మాయిని నేను అప్పట్లో అంటే జరిగిపోయింది, బట్ ఇప్పుడు చాలా వచ్చేసాయి. నేను ఒక్క మాట అంటే ఇంకా అందరు రేజ్ అవుతారు. సో తర్వాత ఆలోచిద్దాము మనము అని చెప్పి ఆయన చెప్తారు. ప్రతి ఒక్కరు మన సెకండ్ సీక్వెన్స్ చేయాలి ఏదంటే మనం నిజంగా చెప్పాను, మనం ప్రెస్ వాళ్ళు అందరూ చాలా మంది నాకు హ్యాపీ అనిపించింది. కితకితలు 2 ఎప్పుడు చేస్తున్నారని ఫస్ట్ అదే చెప్పేశారు. అబ్బా శ్రీ నరేష్ గారు తొందర స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్గా కదా. చాలా మంది రీ రిలీజ్ కూడా అడుగుతున్నారు. రీ రిలీజ్ అడుగుతున్నారు మరి నాకు కూడా మొన్న అడుగుతాను ఏంటంటే ఇన్ని సినిమాలు రీ రిలీజ్ అయితే మరి మీద ఎందుకు అవ్వట్లేదు అంటే. సో వాళ్ళకి తెలియాలండి ఇలాంటి రిలీజ్ అవ్వాలి కదమ్మా, పోనీ సెకండ్ సీక్వెన్స్ చేయరు, అట్లీస్ట్ రిలీజ్ అనేది చేయాలి కదా అని చెప్పి. మా తర్వాత వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి కానీ మాది మాత్రం అవ్వట్లేదు. ఈజ్ అప్ టు నరేష్ గారు ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏం చేస్తారో అనేది.